మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేదినీపతి త్రిపదస్త్రిదశాధ్యక్షో మహాశృంగ కృతాంతకృత్. భావం: పుట్టుకతోనే మహనీయుడైన మహర్షుల హృదయంలో నివసిస్తాడు. సమగ్రంగా వేదాత్మజాన్ని పరిశీలించి విశుద్ధమైన ఆత్మతత్వాన్ని సాంఖ్య రూపంలో నిరూపించిన మహర్షి కపిలాచార్యుడు సాక్షాత్ భగవదంశంతో అంతరించిన భగవతోత్తముడు. సిద్ధులలో ప్రసిద్ధికెక్కిన కపిల మహర్షిని నేనని భగవంతుడే తన గీతలో చెప్పుకున్నాడు. ప్రపంచం ఒక మహారచన. ఇది భగవత్కృతమైన భవ్య మహాకావ్యం. ఈ కావ్య పరిశీలన చేసి ఇందులోని కావ్యాత్మను గుర్తించి వివరించగల మహాత్ములకు వందనాలు. కృతాన్ని గుర్తించిన వాడు నిజంగా కృతజ్ఞులు. ఇలాంటి కృతజ్ఞులను దారి చూపేవాడు మేదినీపతి. ప్రపంచాన్ని నిర్మించిన విరించి మేదినిలో సామాన్య మానవుని మేధస్సే కనిపిస్తుంది. కానీ కృతజ్ఞతాభావంతో గమనించి చూస్తే ఈ మేధస్సుకు చేతస్సును ప్రసాదించే మేధస్సు కనిపిస్తుంది. మేదినీపతి గోచరిస్తాడు. ఆ మేదినీపతి 3 పాదాల్లో సంచరిస్తూ ఉంటాడు. మెలకువతో తిరుగుతున్నప్పుడు వైశ్వానర రూపంలో కలలు కంటూ నిదురపోయే సమయంలో తైజస రూపంలోను గాఢనిద్రలో మైమరచి పడున్నప్పుడు ప్రాజ్ఞ రూపంలోను ఈ త్రిపాది పరమేశ్వరుడు సాక్షాత్కరిస్తాడు. 3 వేదాలకు, 3 కాలాలకు, 3 లోకాలకు, ప్రణవంలోని 3 మాత్రలకు, 3 గుణాలకు ముక్తసరిగా చెప్పాలంటే ప్రపంచంలో కనిపించే త్రయి అంతటికీ అధ్యక్షత వహించే స్వామి ప్రళయాన్ని లీలగా ప్రదర్శిస్తాడు. సమస్త సృష్టి నశించిన మృత్యువుకు మృత్యువుగా అంతకాంతకుడు అవతరిస్తాడు. మృత్యువును కల్పించి ప్రేరేపించి తొలగించే లయగ్ర ఈ మహేశ్వరుడు.